Amplifying the care. New Year, New Health, a cardio-diabetes awareness initiative with Dr. Rajesh Vukkala. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ హైదరాబాద్. సో ఐ విష్ ఆల్ ది వ్యూవర్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నార్మల్గా ప్రతి సంవత్సరం మనం ఒక రెజల్యూషన్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఆ రెజల్యూషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను ఈరోజు టాక్ ఇస్తున్నాను. పర్టికులర్గా పర్టైనింగ్ టు మై క్లినికల్ ప్రాక్టీస్ నేను ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఐ ఫీల్ దే షుడ్ హ్యావ్ అ రెజల్యూషన్ అబౌట్ దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్. అండ్ దిస్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి రెజల్యూషన్ తీసుకున్నప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. సో ఆ రెజల్యూషన్ అనేది మనము ఎలా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విధానాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు డయాబెటీస్కి ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, ప్రపంచవ్యాప్తంగా మనం పోల్చుకుంటే వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్. సో హైయెస్ట్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ కేసెస్ మన దేశంలో, మన ప్రాంతంలో ఉన్నాయి. ఇది ఒకటే కాక డయాబెటీస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హార్ట్ కండిషన్స్ డయాబెటీస్ ద్వారా వస్తుందని కనుక్కున్నారు. అలాగే ఎనీ డయాలసిస్ యూనిట్లో కిడ్నీ ఎందుకు ప్రభావపడుతుంది అని చూస్తే అగైన్ డయాబెటీస్ అనే రుజువులు వస్తున్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే ఇన్ ద రీసెంట్ అడ్వాన్సెస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, మసిల్డ్ అంటే ఫ్యాటీ లివర్ డిజీజ్, ఇలాంటివి కూడా ఎక్కువగా డయాబెటీస్కి అసోసియేటెడ్గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో డయాబెటీస్ని మనం ఎలా అదుపులో ఉంచుకోవచ్చు, ముఖ్యంగా కాంప్లికేషన్స్ రాకుండా ఎలా కాపాడుకోవచ్చు, హార్ట్ డిజీజ్ రాకుండా మనం ఏం చేస్తే ఈ హార్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డిజీజ్. ఫస్ట్ డయాగ్నోసిస్ అవ్వగానే ఇది డయాబెటీస్ అని తేల్చంగానే దాన్ని యాక్సెప్ట్ చేయండి, దానికి తగిన చర్యలు తీసుకోండి. అది న్యాచురల్ పద్ధతుల్లో అవ్వచ్చు, లేదు ట్రీట్మెంట్ పద్ధతుల్లో అవ్వచ్చు. అవసరమైన చోట మీ డాక్టర్ గారిని రికమెండ్ చేసినప్పుడు ఇన్సులిన్ కూడా హెసిటేషన్ లేకుండా వాడండి. అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు. ఇలాంటివి చేసినప్పుడు మీకు లాంగ్ టర్మ్లో, ఎందుకంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ డిజీజ్, ఒక్కసారి వస్తే వదలదు. కాబట్టి లాంగ్ టర్మ్లో మనకి హెల్త్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రీ డయాబెటిక్ స్టేట్ని గ్రహించడం ఇంపార్టెంట్, ప్రీ డయాబెటిక్ స్టేట్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. ప్రీ డయాబెటిక్ స్టేట్లో అవసరమైన చోట, పర్టికులర్లీ కాంప్లికేషన్స్ రిలేటెడ్ ఉన్నప్పుడు మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇది చాలామంది గ్రహించాల్సిన అంశం. తర్వాత ఎక్కడన్నా అవయవం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ సైడు మనం చూపాలి. అలాగే తరచుగా నేను గమనించేది ఏంటంటే, రెగ్యులారిటీ ఆఫ్ అటెండెన్స్ టు ద డాక్టర్ యాజ్ రికమెండెడ్. 3 నెలలకు రమ్మంటే 3 నెలలకు వెళ్ళండి, 6 నెలలకు రమ్మంటే 6 నెలలకు వెళ్ళండి. ప్రోయాక్టివ్గా ఉండండి ఈ సైడ్. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇన్వెస్టిగేట్, ఇట్స్ ఇంపార్టెంట్ మనం ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇట్స్ ఇంపార్టెంట్ టు కంప్లై. ఇలాంటివి చేస్తే డయాబెటిక్ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సాధారణంగా అందరికీ కావాల్సినది ఒక హెల్దీ లైఫ్ స్టైల్. అది డయాబెటిక్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, ఎవరికైనా కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని మనం చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైలు ఏదో ఒక రోజు, ఒక వారమో, ఒక నెలో కాదు, జీవితకాలం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ప్రాపర్గా నిద్రపోవడం, ఆఫన్ మోస్ట్ నెగ్లెక్టెడ్ క్రైటీరియా. చాలా మటుకు చాలామంది దాని గురించి అసలు వాల్యూవే ఇవ్వరు. ప్రాపర్ స్లీప్ 8 అవర్స్ ఇన్ ద నైట్ టైం, 10 నుంచి మార్నింగ్ 6 వరకు పడుకోవడం ఇంపార్టెంట్. తర్వాత లేయంగానే సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. నేను రికమెండ్ చేసేది 30 minutes ఆఫ్ వాకింగ్, మెడిటేషన్, యోగా. పర్టికులర్గా
డయాబెటిక్ పేషెంట్స్ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాం. తర్వాత ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే మీకు ఇష్టం వచ్చినట్టు కాదు. ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి, ఒక న్యూట్రిషనస్ గైడెన్స్ తీసుకోండి. ఆ విధంగా మీరు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవడం ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఉండాలి, అండ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ ఉండాలి. ఈ విధంగా మీరు ఆ బ్రేక్ఫాస్ట్ని కంపల్సరీ అరౌండ్ 8 o'clock ±30 minutes చేస్తే మీకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా మనము ప్రాపర్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి, విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ హెల్త్ కండిషన్. ఈ ప్రాపర్ హైడ్రేషన్ అనేది నేను రికమెండ్ చేసే ఫర్ ఎ హెల్దీ ఇండివిజువల్ యూజువలీ 1 glass every hour, అబౌట్ 3 to 4 liters per 24-hour పీరియడ్. ఇది చేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రాపర్ మనం యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఈ ప్రాపర్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ ఎక్సర్సైజ్. ఈ యాక్టివిటీ అనేది అరౌండ్ 8,000 steps per day. ఈ విధంగా చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. తర్వాత ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ రెగ్యులారిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. అండ్ టైం ప్రకారం మనం రికమెండ్ చేసిన ప్రకారం మెడిసిన్స్ వాడాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీకు డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానివ్వండి, డయాబెటిక్ రిలేటెడ్ టార్గెటింగ్ ఓరియంటెడ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఈజీగా మేనేజ్ చేసుకుంటూ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, లాంగ్ టర్మ్లో ఇష్యూస్ రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. నమస్తే. Issued in public interest by IPCA Laboratories.